ఇప్పుడు కొన్ని లొకేషన్ చూపెడుతున్నాను చూడండి. ఇదిగో మా ఊర్లో అయితే ఇలాగ ఎక్కువగా పంటలు కూడా పండిస్తుంటారు. జొన్నలు చూసారా మరి, ఇదిగో అల్లం కూడా వేస్తున్నారు చూసారా. ఇలాగైతే ఎక్కువగా ఇలాంటి పంటలు పండిస్తుంటారు. ఇంకా చాలా రకరకాల పంటలు పండిస్తుంటారు. స్కిప్ చేయకుండా చూడండి, లేకపోతే ఆ ఫీల్ ని మిస్ అయిపోతారు. చూసారా ఇదిగో దుంపలు కూడా పండిస్తారు. ఎక్కువగా చాలా అంటే చాలా పండిస్తారు రకరకాల పంటలు మరి. చూసారా ఇలాగైతే ఉంది ఇక్కడ. ఇంకా కొన్ని మీకు చూపెడతాను చూడండి. చూసారా ఇక్కడైతే ఇదిగో వెళ్ళే దారిలో ఇలాగైతే ఉంది, కానీ మీకు చూపెట్టాలని వెళ్తున్నాను మరి బాగాలేకపోయినా. ఇక్కడ చూసారా దారి అయితే ఇలాగైతే ఉంది. దారి బాగాలేకపోయినా చూపెట్టాలని మరి వెళ్తున్నాను. చూసారా స్కిప్ చేయకుండా చూడండి, లేకపోతే ఆ ఫీల్ ని మిస్ అయిపోతారు మీరు. చూసారా ఇదిగో జొన్నలు ఎలా పండించి ఉన్నారో చూసారా. వెళ్ళే దారి మాత్రం ఇదిగో ఇలా అయితే ఉంది. చూసారా మరి ఇక్కడ ఇదిగో ఇలా నాటి ఉన్నారు మరి. ఇదిగో ఇక్కడ మిరప కూడా వేసి ఉన్నారు. చూసారా ఇలాంటి పంటలు చాలా ఇంకా పండిస్తారు. చూసారా ఎలా ఉందో ఇదిగో. చూసారా మరి ఇలాగైతే ఎక్కువగా పండిస్తుంటారు పంటలు. ఇక్కడ అయితే ఇదిగో శనగలు కూడా వేసి ఉన్నారు. చూసారా ఇదిగో ఇది ఒక దుంప అన్నమాట. చూసారా ఇలాంటి దుంపలు కూడా ఎక్కువగానే పండిస్తుంటారు మా ఊర్లో. అదిగో సోడ్లు అయితే అక్కడ నాటి ఉన్నారు. చూసారా ఇదిగో అల్లంలు కూడా చాలా ఇలాగ ఉంది మరి బయట, మా ఊరు బయట అయితే. చూసారా రౌండ్ అయితే ఇదిగో ఇలాగైతే ఉంది. చూసారా రకరకాల పంటలు కూడా పండించి ఉన్నారు మరి. మా ఏరియాలో అయితే ఇదిగో ఇలాగైతే ఉంటది చుట్టూరా. చూసారా మరి ఇలాగైతే ఉంది మా ఏరియాలో చుట్టూరా. చూసారా మరి మా ఊరు గరువుల్లో ఇదిగో ఇలాంటి రకరకాల పంటలు పండిస్తుంటారు మరి. అంటే ఇలాగ అయితే ఎక్కువగా పండించి ఉంటారు. చూసారా ఇంకా చాలా ఉంది. చూసారా మరి ఎలా ఉందో, కొండలు ఎలా కనబడుతుందో. అక్కడ వర్షం పడుతుంది, అంటే మా ఊర్లో వర్షం పడుతుంది కాబట్టి చూసారా కొండలు ఇదిగో ఎలా కనబడుతుంది, కొద్దిగా మబ్బు మబ్బుగా. చూసారా మరి ఇలాగైతే ఉంటది మా ఊర్లో ఎక్కువగా. చూసారా మరి ఇలాగ రకరకాల పంటలు పండిస్తుంటాం. వర్షం కాబట్టి ఇదిగో గొడుగు కూడా కొద్దిగా పట్టి ఉన్నాను. చాలా అంటే వర్షం పడుతుంది కదా, అందుకాబట్టి గొడుగు పట్టుకుని వచ్చాను. చూసారా మరి చాలా పంటలు ఇలాగా పండిస్తుంటారు మా ఊర్లో అయితే.